సింధూర్ వదినా, ఎవరో దొంగచాటుగా మన మాటలు విన్నారేమో అనిపిస్తుంది. ఎవరూ లేరు, పద. సమీర్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వాటర్లో మునిగిపోవడం గురించి చెప్తున్నాడు. చూడనా సమీర్, నువ్వు ఎవరి గురించి భయపడకు. అలా ఎవరు మాట్లాడుకున్నారు చెప్పు, భయపడకు. సమీర్, సమీర్, ఈ రోజు నేను సమీర్కి ట్రిప్ గురించి మొత్తం చెప్పాను. నేను ఏం చెప్పానంటే మనం వెళ్లే ప్లేస్ లో ఓ పెద్ద నది ఉందని, కానీ ఇలా భయపడతాడని. ఓ మై గాడ్. డ్రైవర్, ముందు త్వరగా కార్తీ. తొందరగా తేవాలి, తొందరగా తేవాలి, తొందరగా తేవాలి, తొందరగా తేవాలి. తొందరగా బావగారు, ఆకలి. తీసుకొస్తున్నాడు తీసుకొస్తున్నాడు తను తీసుకొస్తున్నాడు, కాస్త వెయిట్ చేయి. విద్యా సమీర్ వచ్చేసారు. సమీర్ ఇప్పుడు నా పక్కనే కూర్చుంటాడు. ఇది పట్టుకో సమీర్. అమ్మా, సమీర్. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? అవునా, ఏం పర్వాలేదు, నేను వెతుక్కుంటాను. ఏంటండి ఆటలు? సమీర్ ఎక్కడున్నావు? సమీర్, సమీర్, ఏమండి? సమీర్, సమీర్, సమీర్ మీతోనే వచ్చాడు కదా? దొంగ, కావాలని ఇలా జోక్ చేస్తున్నావు కదా, జోక్ చేస్తున్నావు కదా. సమీర్ నీతో పాటుగా వచ్చాడు. నేను నిజం చెప్తున్నానండి, సమీర్ నాతో పాటు రాలేదు. మీరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు విద్య? సమీర్ సమీర్ నీతో పాటుగా ఉండాలి. సమీర్ నీ దగ్గరగా కూర్చున్నాడు. అది సమీర్ మొదట నా పక్కనే కూర్చున్నాడు, ఆ తర్వాత మీ పక్కన కూర్చుంటానని సైగ చేశాడు. నేనే మీ దగ్గరికి పంపించాను. తను మీ దగ్గరికి రావడం నేను చూశాను. తను మీ దగ్గరే ఉన్నాడని నేను అనుకున్నానండి. నువ్వు అలా ఎందుకు అనుకున్నావు విద్య? ఎందుకు అనుకున్నావు? నేను నీ దగ్గర లేను కదా, ఎందుకు అనుకున్నావు? నీకన్నా ముందే కదా మేము వచ్చేసాం. ఎక్కడున్నాడు సమీర్? సమీర్ ఎక్కడా? సమీర్కి ఏమైంది? సమీర్ ఎక్కడ విద్య? చెప్పు ప్లీజ్. సమీర్ ఎక్కడా? సాగర్, ఏమైంది? భగవంతుడా, ఒకవేళ సమీర్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చారా? చెప్పు విద్య, సమీర్ ఎక్కడ మిస్ అయ్యాడు? సమీర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఎందుకు విద్య సమీర్ని వదిలేసావు? ఎక్కడున్నాడు? తను నాతో పాటే ఉన్నాడండి. కానీ విద్య, ఇప్పుడు బాధపడే లాభం లేదు. ఇంటికి తిరిగి వెళ్ళి సమీర్ని తీసుకురావాలి. అలాగే. కరెక్ట్ గా చెప్పావు, పదండి వెళ్దాం. అంకిత్, అందరం వెళ్ళి ఏం చేస్తాం? ఒక కారు వెనక్కి పంపుదాం, మిగతా అందరం ఇక్కడే వెయిట్ చేద్దాం. నేను వెళ్తాను సమీర్ని తీసుకొని రావడానికి. పదండి, నేను వస్తాను. విద్య ప్లీజ్, దయచేసి నువ్వు రావద్దు.
నేను వస్తాను, నీతో పాటు నేను వస్తాను సాగర్. సమీర్ సమీర్ అక్కడ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, నేను వస్తాను. నాతో పాటు సోనాలిని తీసుకుని వెళ్తాను. పద. ఏమండి నా మాటలు? పోనీ డ్రైవర్. సమీర్, సారీ సారీ, నేను వచ్చేసానుగా, నువ్వేం భయపడకు. డాడీ వచ్చేసాడుగా, నువ్వేం భయపడకు. చూడు సాగర్, సమీర్ ఎంత గాబరా పడుతున్నాడో. విద్యకి నా బిడ్డ మీద ఎంత కోపం ఉందో తెలియదు కానీ ప్రతిసారి కూడా ఇలాగే బాధ పెడుతోంది.